హాయ్. ఈరోజొచ్చిందనేసి మనం ఏం నేర్చుకుంటాము? బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ అన్నమాట. ఈ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీని మనం యూజ్ చేసిందనేసి, ఈ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీని యూజ్ చేసిందని ప్యాడింగు, నెక్స్టు మార్జిను ఈ కంటెంట్‌ని మనం యూజ్ చేసిందనేసి వీటికి ఆటోమేటిక్‌గా బాక్స్ సైజింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి, ఆటోమేటిక్‌గా కంటెంట్ యొక్క విడ్త్‌ని, హైట్‌ని తీసుకోవాలనా? తీసుకోకూడదా? అని చెప్తామనమాట. బాక్స్ సైజింగ్ డిఫాల్ట్ మోడల్. ఈ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ అనేది మనకు సీఎస్ఎస్‌లో ఏం చేస్తుంది అంటే, ఇక్కడ చూడండి ఇక్కడేమవుతుంది ఎలిమెంట్ విడ్త్, హైట్ ప్రాపర్టీస్ ఓన్లీ అప్లై టు ఇట్స్ కంటెంట్ ఏరియా. అంటే ఈ బాక్స్ సైజింగ్‌లో మనము బోర్డర్ బాక్స్ అనేసి, నెక్స్ట్ ప్యాడింగ్ బాక్స్ అనేసి యూజ్ చేస్తానంగానే ఈ ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది అంటే, ఇది కాలిక్యులేట్ చేస్తుందన్నమాట ఆ సైజ్ ఎంత అనేసి. అర్థమవుతుందా? అంటే ప్యాడింగు, మార్జిన్ దాంట్లో ఇంక్లూడ్ ఉందా? లేదా? ఇంక్లూడ్ లేదా? అనేసి అది ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది కాలిక్యులేషన్ చేస్తుందన్నమాట. అర్థమైంది కదా! మీకిప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది ఏమి అనేసి. దీన్నే మనం ఏమంటాము బాక్స్ సైజింగ్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేనిక్కడ రాసాననుకోండి. నేనిక్కడ రాసాను కంటెంట్ ఇక్కడుంది నాది. ఈ కంటెంట్‌కి ఇక్కడ మార్జిను ఇది ప్యాడింగ్ అంటాము. నెక్స్ట్ ఈ ప్యాడింగ్ తీసుకోవాలనా? తీసుకోకూడదా? ఈ కంటెంట్ యొక్క హైటు, విడ్తు ఈ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ మీద యూజ్ అయ్యి ఉంటుందన్నమాట. బాక్స్ సైజింగ్ ఈక్వల్స్ టు బార్డర్ బాక్స్ అనేసి గాని, లేదా ప్యాడింగ్ బాక్స్ అని గాని మనం పెడతాను గాని దాంట్లో ఉన్నటువంటి స్టైల్ ఆటోమేటిక్‌గా ఏమవుతుందనంటే చేంజ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఒక్కొక్కటిగా మీకు చేసి చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చిన కంటెంట్ బాక్స్ అనేది ఏమి అంటే, ఇదొచ్చిందనేసి డిఫాల్ట్ అనమాట. దీంట్లో అంటే మనం ఇక్కడ ఏం చేస్తాము, ఈ విడ్త్, హైట్, ప్యాడింగు ఇవంతా మనం తీసుకుంటాం. మనం ఇప్పుడు విడ్త్ అని మనం పెడతానంగానే విడ్త్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. హైట్, నెక్స్ట్ ప్యాడింగు ఇవంతా ఆటోమేటిక్‌గా తీసుకుంటుందనమాట. ఇప్పుడు కంటెంట్ వచ్చిందని 200 పిక్సెల్స్ అని పెట్టారిక్కడ. ఈ 200 ప్లస్ నెక్స్ట్ ప్యాడింగు 20 ప్లస్ 10 అంటే టోటల్‌గా అది ఏమవుతుంది చూడండి. 200 పిక్సెల్స్ నెక్స్ట్ 20 లెఫ్ట్ ప్యాడింగు, రైట్ ప్యాడింగు, నెక్స్ట్ లెఫ్ట్ బార్డరు, రైట్ బార్డరు మొత్తం ఇది ఎంతొస్తుంది? టోటల్‌గా నీకెంతొస్తుంది? 260 వస్తుంది. అంటే 30+30 అర్థమవుతుందా? 30+30 దీన్ని మనం ఏమంటున్నాము? అంటే ఇది ఆటోమేటిక్‌గా ఏం చేస్తుంది? తీసుకుంటుందన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ ప్యాడింగ్ 20 అనేసి పెడతానంగానే మనకు ఆటోమేటిక్‌గా లెఫ్ట్, రైట్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. అలానే ఇక్కడేముంది ఇక్కడ బార్డర్ 10 పిక్సెల్ అని పెట్టారు కాబట్టి లెఫ్ట్, రైట్ బార్డరు ఆటోమేటిక్‌గా తీసుకొని అదేం చేస్తుంది, నీకు కాలిక్యులేషన్ చేస్తుందనమాట. కాలిక్యులేషన్ చేసుకొని మొత్తంగా అదేమవుతుంది 260 అవుతుంది. అదే ఇక్కడ ఇచ్చిండేది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అలా కాకుండా నేను ఇప్పుడు మీకు దీన్ని ఏం చేస్తాను, ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇక్కడ 3 బాక్సులు ఉంది కదా! ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది కంటెంట్ బాక్స్‌కి. ఏది ఇక్కడున్నది చూసారా? దీన్ని ఇదేమి కంటెంట్ బాక్స్ అనమాట. అంటే ఇది కంటెంట్ బాక్స్. ఓకేనా? ఈ కంటెంట్ బాక్స్‌కి ఏం చేశారు ఇక్కడ 200 విడ్త్, హైటు, ప్యాడింగు నెక్స్ట్ బార్డర్ తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేంజ్ చేసి చూద్దాం. ఇదేమి డిఫాల్ట్ అనమాట. అంటే ప్రతిదీ మనకు ఉంటాది చూసారా? దాన్ని ఇది డిఫాల్ట్ అనమాట. దీంట్లో ఎటువంటి చేంజెస్ ఉండదు. ఇది మనము మామూలుగా ఏదైనా కంటెంట్ రాయాలనుకున్నప్పుడు దానికి ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్యాడింగ్ ఈక్వల్స్ టు నేనిక్కడ 20 తీసాను. ఇక్కడ 0 తీసాను. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను 30 అని పెడతానంగానే మనకేమవుతుంది లెఫ్ట్, రైట్ నీకు ఆటోమేటిక్‌గా ఏం తీసుకుంటుంది 30 పిక్సెల్స్ తీసుకొని నీకు మధ్యలో వస్తుంది. ఇక్కడ చూడండి. ఓకేనా? నెక్స్ట్ అలా కాకుండా నేనేం చేస్తాను 40 అని తీసుకున్నాననుకో, ఇక్కడ చూడండి 0 అని తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను 50 అని చేస్తాను. ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా నీకేమవుతుంది బాక్స్ పెద్దదవుతా పోతుంది. అలా కాకుండా నేను ఇక్కడ 100 అని తీసుకున్నాననుకో చూడండి ఎంత పెద్దదయిందో. ఓకేనా? అంటే ఇది ఆటోమేటిక్‌గా 200 విడ్త్ ప్లస్ 100 తీసుకుంటుంది. ఎందుకు ఇక్కడ 100 తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ 100 తీసుకుంటుంది. లెఫ్ట్ ఇక్కడ 100 తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ 100 తీసుకుంటుంది. అప్పుడు అదేమవుతుంది 200 ప్లస్ 100 లెఫ్ట్ పాడింగు నెక్స్ట్ 100 రైట్ ప్యాడింగు. మొత్తం కలిపి ఎంతవుతుంది అప్పుడు 400 పిక్సెల్స్ అన్నమాట. అంటే ఇది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం 400 పిక్సెల్స్ అనేసి దానికర్థం. ఇదొచ్చి 100 అయింది. నెక్స్ట్ వచ్చి ఇది 100 అయింది. ప్యాడింగు. నెక్స్ట్ ఈ కంటెంట్ ఏరియా వచ్చిందని ఎంతుంది? 200 ఉంది. సో, మనకి ఇది టోటల్‌గా ఇదేమవుతుంది 400 పిక్సెల్స్‌ని తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది గదా! నెక్స్ట్ నేనిప్పుడు ప్యాడింగు చేసినాను. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని ఒక డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను బార్డర్. బార్డర్ నేనిక్కడ ఏం చేస్తాను 100 అని తీసుకుంటే ఇక్కడ చూడండి. ఈ కంటెంట్ ఎంత 200. ఈ కంటెంట్ ఎంతుంది? ఇక్కడ కంటెంట్ ఎంతుంది? 200 పిక్సెల్స్. అర్థమైంది గదా! అంటే ఇది మొత్తం ఇక్కడి దాకా ఇది మొత్తం 400 అంటే ఇప్పుడు ఇది 100 అయింది. నెక్స్ట్ ఇది 200 అయింది. సో, టోటల్‌గా ఏమైంది 400. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది కదా! ఇది డిఫాల్ట్ అన్నమాట. మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు నేనేం చేశాను దీన్ని డిలీట్ చేసేస్తాను. ఓకే. ఇప్పుడు బోర్డర్ బాక్స్ గురించి తీసుకుందాము. ఈ బోర్డర్ బాక్స్‌లో వచ్చిందనేసి ఇక్కడ చూడండి. ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటారు. అంటే ఇక్కడ బాక్స్ సైజింగ్ ఈక్వల్స్ టు బార్డర్ బాక్స్ అని పెడతానంగానే ఇదేమవుతుందనంటే, ఈ ఎగ్జాక్ట్‌లీగా 200 పిక్సెల్స్ ఉందనుకోండి. ఆ 200స్‌లో ఏం చేసుంది, ఇది యాక్చువల్ కంటెంట్ ఏమనుకుంటుందనంటే దీనిలో
ఈ లెఫ్ట్, రైట్ ఉన్నటువంటి బార్డర్‌ని తీసేసిందనేసి మిగతా అంతా వస్తుందనమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చెప్తాను. ఈ బాక్స్ సైజింగ్ గోస్ టు బార్డర్ బాక్స్ అని పెడతాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ 200లోని ఇంకా ప్యాడింగ్ ఎంత 20. 20ని ఏం చేస్తుంది, మైనస్ చేస్తుంది. ఈ కంటెంట్ ఉంది చూసారా? దీన్నే మనం ఏమంటాము, ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్‌ని ఇదేం చేస్తుందంటే, ఈ 200 పిక్సెల్స్ అనమాట. ఈ 200 పిక్సెల్స్‌లో ఈ బార్డర్ ఉంది చూసారా? ఈ బార్డర్‌ని తీసేస్తుంది. ఏది? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు 200 కదా! ఈ 200లో ఏం చేస్తుంది, ఇది 10 చేస్తాను. ఇక్కడ చూడండి మొత్తం తీసుకునింది. ప్యాడింగ్ ఏమి లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ ప్యాడింగ్ నీకు పెన్ అని పెడతానంగానే నాకు లెఫ్ట్, రైట్ ఏం చేస్తుంది. ఇది ఓన్లీ అంటే 200 పిక్సెల్స్‌లోని ఇంకా 10 అని మైనస్ చేస్తుంది. అర్థమవుతుందా? 200లో ఇంకా మైనస్ 10 చేస్తే ఎంత 190. 190లో మళ్ళీ 190 అనేదేమి ఇక్కడనింకా. ఇప్పుడు 200 నేను 200లో నేనేం చేశాను 10 పిక్సెల్స్ ప్యాడింగ్ పెట్టాను. 10 పిక్సెల్స్ నేను ప్యాడింగ్ పెట్టినప్పుడు ఇదేం చేస్తుంది 10 పిక్సెల్స్‌ని ఇక్కడనింకా మైనస్ చేస్తుంది. ఓకేనా? మైనస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడనింకా ఏం చేస్తుంది మైనస్ చేస్తుంది. అలా కాకుండా నేనేం చేస్తాను ఇప్పుడు అర్థమవుతోందా? నెక్స్ట్ ఏమి బార్డర్ ఈక్వల్స్ టు 10 పిక్సెల్. అంటే ఏమి 200లోనింకా ఇక్కడేం చేసింది 200లోనింకా 20 మైనస్ చేస్తే ఎంతొచ్చింది? 180 వచ్చింది. ఈ 180లో మళ్ళీ ఏముంది? బార్డర్ ఉంది. సో, బార్డర్ 10 అంటే ఏమి? మళ్ళీ 20 మైనస్ చేస్తే ఎంతొస్తుంది? 160. అంటే ఏమి? ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ కంటెంటు సైజ్ ఎంతరా అంటే 180ని 160 అనమాట. అదే నేనిక్కడ ఏం చేశాను, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ బార్డర్ ప్యాడింగ్ అనేది నేనిక్కడ 100 చేశాననుకోండి. 100 చేస్తానంగానే మనకేమవుతుంది? అప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు చేసి చూపెడతాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను ప్యాడింగ్ ఈక్వల్స్ టు 100 అని పెడతాను. ఇక్కడ చూడండి. ప్యాడింగ్ 100 అని పెడతానంగానే మనకి ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏం తీసుకుంటుంది. ఇక్కడ నీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏం తీసుకుంటుంది. ఇది తీసుకుంటుంది. ఆటోమేటిక్‌గా బాక్స్ సైజ్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అలా కాకుండా ప్యాడింగ్ ఈక్వల్స్ టు నేనేం చేశాను 200 అని చేశాను. ఇక్కడ చూడండి. అర్థమవుతుంది. అంటే ఇది ఆటోమేటిక్‌గా పెరుగుతా పోతుంది. అలా కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ బార్డర్ ఈక్వల్స్ టు 100 చేస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది మాత్రం నీకు అట్టే ఉంది. కానీ ఇది పెరిగిపోయింది చూసారా? 100 అనేది వచ్చిందా సాలిడ్ బ్లూ. నెక్స్ట్ అంటే ఇది ఇక్కడ మీకు ఏం చేస్తాందిరా అంటే ఈ 200 పిక్సెల్స్ అనేది విడ్త్ అనుకున్నప్పుడు దాంట్లోని ఇంకా మనం రాసేటువంటి ప్యాడింగ్‌ని ఏం చేస్తాంది? మైనస్ చేస్తాందనమాట. అర్థమవుతుందా? అంటే 200లో 140 విడ్త్ నెక్స్ట్ 100 హైట్ అనేది 100 అనుకున్నప్పుడు దాంట్లో ఇంకా మార్జిన్‌ని ప్యాడింగ్‌ని వాటర్‌ని ఏం చేస్తుంది? మైనస్ చేస్తుందనమాట. దీన్ని మనం ఏమంటాము? బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ ఈక్వల్స్ టు బార్డర్ బాక్స్ అంటాం. అలా కాకుండా నెక్స్ట్ ప్యాడింగ్ బాక్స్ అన్నాననుకోండి. ఇక్కడ చూడండి ప్యాడింగ్ బాక్స్‌లో వచ్చిందనేసి ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ బార్డర్ బాక్స్ అని పెడతాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ బార్డర్ బాక్స్‌ని తీసేస్తాను. ఇక్కడ చూడండి బార్డర్ బాక్స్‌ని తీస్తానంగానే మనకి ఇక్కడ ఏమవుతుంది చేంజ్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా అదేమి కంటెంట్ బాక్స్ గురించి చెప్పాను గదా! అంటే డిఫాల్ట్‌గా తీసుకుంటుందనమాట అది. ఇంతకుముందు ఎలా అయితే ఉందో అలా తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను 20 అని పెడతాను మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి అర్థమవుతుందా? అదే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను బార్డర్ బాక్స్ అని పెడతానంగానే నీకు ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా తీసుకునింది. అదే నేనిక్కడ మీరు చూడండి. ఇక్కడ చూసినారా? బార్డర్ బాక్స్‌కి దీనికి ఇప్పుడు నేను బార్డర్ బాక్స్ పెడతానంగానే ఏమవుతుంది? ఇక్కడ చూడండి సైజ్ తక్కువైపోతుంది. ఎందుకంటే బార్డర్ బాక్స్ అనే చెప్తానంగానే మనకి ఇక్కడ ఏమో కాలిక్యులేషన్ చేసుకుంటుందన్నమాట. ఆ కాలిక్యులేషన్‌ని ఇప్పుడు చూడండి. నేను ఇక్కడ బార్డర్ బాక్స్‌ని ఏం చేస్తున్నాను తీస్తాను. తీస్తానంగానే అదేమవుతుంది విడ్త్ ఆటోమేటిక్‌గా 200 హైట్ 100 డిఫాల్ట్‌గా ప్యాడింగ్ ఇవంతా కాలిక్యులేషన్ చేయదన్నమాట. ఆటోమేటిక్‌గా అది తీసుకుంటుంది. ఓకేనా? ఇది 200 అంటే ఈ బాక్స్ పూర్తిగా ఇదేం చేస్తుంది. ఇది 200 విడ్త్‌తో 100 హైట్‌తో తీసుకుంటుందన్నమాట. ఇక్కడ అదే విధంగా నేనిక్కడ ఏం చేస్తున్నాను బాక్స్ సైజింగ్ ఈక్వల్స్ టు బార్డర్ బాక్స్ అని పెడతానంగానే ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్‌గా నీకు ఇక్కడ చూడండి. నేనిప్పుడు ఏం చేస్తున్నాను దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేస్తానంగానే చూడండి ఎలా వస్తుందో. నేను ఇక్కడ బార్డర్ బాక్స్ అని పెడతానంగానే చూసారా? దీన్నే మనం ఏమంటాము స్టైల్స్ అన్నమాట. మనం బార్డర్ బాక్స్ ఎక్కడ యూజ్ చేయాలా? ఎక్కడ యూజ్ చేయకూడదనేది మీకు అర్థం అవ్వాలన్నమాట. అదే అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇది అర్థమైంది కదా! నేనేం చేస్తాను దీన్ని డిలీట్ చేస్తాను. ప్యాడింగ్ బాక్స్ అని చూద్దాం ఇప్పుడు. నేనేం చేస్తాను దీన్ని డిలీట్ చేసేసాను. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్యాడింగ్ బాక్స్ చూద్దాము. ఈ ప్యాడింగ్ బాక్స్‌లో వచ్చిందని ఇక్కడేముంది విడ్త్ 150 ఉంది. నేనేం చేస్తాను ఇక్కడ 250 చేస్తాను. 250 చేశాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ విడ్త్ 250 ఉంది. ప్యాడింగ్ ఈక్వల్స్ టు 100 ఉంది. నేనిక్కడ 10 ఉంది కదా! నేను 100 చేస్తాను. ఆటోమేటిక్‌గా ఇదేమైంది పెరిగిపోయింది. బార్డర్ ఈక్వల్స్ టు 10 పిక్సెల్స్ అంటే ఈ గ్రీన్ కలర్‌లో ఉంది చూసారా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను లైట్ గ్రీన్ గదా! నేను ఇక్కడ బ్లూ అని కొడతాను. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! ఇప్పుడు నేనిక్కడ ఏం చేశాను 250, 100 350గా తీసుకునిందిది. అంటే ఇది టోటల్‌గా ఇదేం చేస్తుందిరా అంటే కంటెంట్‌ని మనం రాసేటువంటి ఈ డివ్ క్లాస్‌లో ఉన్నటువంటి ఈ కంటెంట్‌కి ఏం చేస్తుందిరా అంటే ఇప్పుడు ఇది ఉంది గదా! ఈ కంటెంట్‌కి ఏం చేస్తుందిరా అంటే
ఈ కంటెంట్‌కి దీన్ని యాడ్ చేస్తుందనమాట. అంటే ఈ ప్యాడింగ్ 100 అనే దీన్ని ఏం చేస్తుంది, యాడ్ చేసుకొని 350గా విడ్త్ చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 350గా చేస్తుంది. కానీ మనం ఇంతకుముందు బాక్స్ మోడల్‌లో ఏం చేసామంటే 250లో నుంచి 100 తీసేసి మనకేం చేస్తుంది, ఇది 100 పిక్సెల్స్ మాత్రమే కంటెంట్‌ని కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చిందనేసి 250 కంటెంట్ అంటే 250 గానే తీసుకుంటుంది. దాంతో పాటు ఈ ప్యాడింగ్‌ని కూడా ఏం చేసుకుంటుంది, యాడ్ చేస్తుంది. విడ్త్ ఈక్వల్స్ టు 250 అని పెడతానంగానే ఇదేం చేస్తుందంటే, ఈ విడ్త్ అనేది దీనికి అంటే మనం ప్యాడింగు ఇవంతా ఎక్స్‌ట్రాగా తీసుకుంటుంది. కానీ మనం అక్కడ విడ్త్ 250లోని కానీ మనం ప్యాడింగ్ రాసినాం అంటే ప్యాడింగ్‌ని ఏం చేస్తుంది, మైనస్ చేస్తుందనమాట. అదే ఇక్కడ ఇచ్చిండేది. ఇక్కడ చూడండి 150 పిక్సెల్స్ కంటెంట్ అనుకున్నప్పుడు లెఫ్ట్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్, రైట్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అర్థమవుతుందా? అంటే టోటల్‌గా అదేమవుతుంది 170 తీసుకుంటుంది. కానీ ఇక్కడొచ్చిందనేసి ఏం చేశారు, ఈ 170లోని కానీ ఏం చేస్తారు, మైనస్ చేస్తుందనమాట. అంటే టోటల్ విడ్త్ ఇప్పుడు ఇక్కడ 150 ఇచ్చాడు. 150కి దీన్ని రెండిటిని ఏం చేస్తున్నారు, ఈ ప్యాడింగ్ బాక్సింగ్‌లో వచ్చిందనేసి ఏమవుతుంది, ఈ 150కి ఏమవుతుంది, ఈ ప్యాడింగ్‌ని యాడ్ చేస్తన్నారు. కానీ మనకు బార్డర్ బాక్స్‌లో వచ్చింది. ఈ 150లోని ఇంకా దీన్నేం చేస్తున్నాము, దీన్ని మైనస్ చేస్తామనమాట. అర్థమవుతుందా? అంటే దీన్ని యాడ్ చేస్తామనమాట దీంట్లో. ప్యాడింగ్ బాక్స్. బాక్స్ సైజింగ్ ఈక్వల్స్ టు ప్యాడింగ్ అని పెడతానంగానే అదేమవుతుంది, ఇంక్లూడ్ చేసుకుంటుందనమాట కంటెంట్‌ని ప్యాడింగ్‌లో. ఓకేనా? బార్డర్‌లో మళ్ళీ ఏమవుతుంది, అది బార్డర్‌ని మనము చేంజ్ చేయదనమాట. అంటే బార్డర్‌ని యాడ్ చేయదనమాట. ఇక్కడ చూడండి ప్యాడింగ్‌ని యాడ్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది, ఇది పెంచేస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది గదా! ఇప్పుడు ఇక్కడ ప్యాడింగ్ బాక్స్‌లో ఏమవుతుందిరా అంటే జస్ట్ ఒక ప్యాడింగ్‌ని ఏం చేస్తుంది, లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్‌ని యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది గదా! అంటే ప్యాడింగ్ బాక్స్ అనేది ఏం చేస్తుందిరా అంటే లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్‌ని యాడ్ చేస్తుంది. బార్డర్ బాక్స్‌లో వచ్చిందనేసి ఏం చేస్తుంది, మైనస్ చేస్తుందనమాట. ఓకేనా? మీకు దీంట్లో ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే దయచేసి ఒకసారి దీంట్లో వచ్చినటువంటి కంటెంట్‌ని చదవండి. మీకే బాగా అర్థమవుతుంది. మరి మీకు ఇంకా అర్థం కాకపోతే నాకొకసారి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నేనేం చేస్తానో దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా? థాంక్ యూ.